ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే చేస్తున్న వృత్తిలో మరింత పురోగతి సాధించడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈ రోజు తిథి శుద్ధ చవితి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఉంది. తదుపరి పంచమీ తిథి ప్రారంభం. నక్షత్రం ధనిష్ట తెల్లవారుజామున 6 గంటల 14 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, బుధుడు వృశ్చికంలోను, రవి కుజ శుక్ర ధనురాశిలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. కలుగుతున్న ఆటంకాలను అధిగమిస్తారు. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా మీకు అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే తొందరపడి వాగ్దానాలు లాంటివి చేయకూడదు. వ్యాపారస్తులు కూడా మీ యొక్క వ్యాపార సంబంధంగా మీరు తీసుకుంటున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తగు జాగ్రత్తలు మాత్రం పాటించాలి. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. పాత బకాయిలు లాంటివి తీర్చాలని కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్థిరాస్తులు లాంటివి బ్యాంకులో తనఖాలు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. నమ్మిన వారి వలన మీరు ఇబ్బందికి కానీ మోసపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఎక్కువగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామికి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. వీరు ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కానీ ఎప్పటి నుంచి రావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క కవచము చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరికి మాత్రం అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మీకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికంగా మీకు చక్కటి ఉన్నతమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. జీవిత భాగస్వామికి కూడా అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి అనుకూలంగా ఉండటం, మీరు ఏ పని తలపెట్టినా అది సకాలంలో పూర్తి చేయటం, దానికి సంబంధించి పేరు ప్రఖ్యాతులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రావలసిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లాంటివి వచ్చే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలంగా పరిస్థితులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతోటి అనుకూలంగా ఉండటం, నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేయటము, దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం వలన మీకు లాభం కలగటం, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితోటి మంచి సత్సంబంధాలు కలిగి ఉండటం, ఇవి కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా ప్రయోజనకరంగానే ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీ సంతానము వారి అభివృద్ధి గురించి మాత్రం మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీరికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు అనేవి అయితే ఈరోజు మీకు కనిపించకపోయినా వారి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి లేదా వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి మాత్రం ప్రతికూలత అనేది గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమకి తగిన ఫలితం లభించే అవకాశాలు, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు, వీటన్నిటితో పాటు మీరు చేస్తున్న కృషికి మంచి తగిన గుర్తింపు లభించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరంగా పురోగతితో పాటు మీకు కోర్టు సంబంధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారికి విశేషంగా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. సింహరాశికి చెందిన స్త్రీలకి విశేషంగా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మధ్యన మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తువాహనాల గురించి ఆలోచన చేస్తారు. నూతన మిత్రుల వలన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతోటి అనుకూలత, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి, ఉద్యోగస్తులకి చక్కటి అనుకూలమైన స్థితిగతులు, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు సింధూర గణపతిని ఆరాధన చేయటము, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చడానికి మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అలాగే వీటికి సంబంధించి మీరు కొంచెం నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ స్థిరాస్తి విషయాలకు సంబంధించి కూడా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సంబంధంగా ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొనసాగుతూ ఉంటాయి. ఇంకా వ్యాపారస్తులకి కానీ ఉద్యోగస్తులకి కానీ, ముఖ్యంగా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా నెమ్మదిగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా అందే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి హఠాత్తుగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు మాత్రం కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త వహించాలి. కన్యారాశి వారు మాత్రం ఈరోజు సింధూర గణపతిని ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం వలన మీకు కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, మీ కృషికి తగిన గుర్తింపు లభించే అవకాశాలు, మీ బంధువులకి, స్నేహితులకి, మీ యొక్క అన్నదమ్ములకి కూడా మీరు ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. గురువుల దర్శనం తీసుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు మాత్రం గోచరించటం లేదు. కోర్టు విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అయితే కనపడుతున్నాయి. మీ సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందటము, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీ శ్రమకు తగిన గుర్తింపు లభించటం, ఆర్థిక పురోగతి, వీటన్నిటితో పాటు ఆరోగ్య సంబంధంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇవ్వటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా
మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఆర్థిక పురోగతి, నూతన రుణ ప్రయత్నాలలో అనుకూలత, పాత బకాయిలు తీర్చటం, గృహ సంబంధంగా అనుకూలమైన స్థితిగతులు, దీంతోపాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, స్థిరాస్తి సంపద పెరగటము, అమ్మకాల గురించి కానీ కొనుగోలు గురించి కానీ ఆలోచన చేస్తుంటే అందులో కూడా మీకు మంచి మార్పులు అనేవి కనిపించటం, ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా అధికంగా మీరు ఆనందంగా గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత, బంధుమిత్రుల్ని కలవటం, వీటన్నిటితో పాటు కుటుంబ సౌఖ్యం పెరగటం, నూతన వాహనాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా మీరు ఆశించిన దానికంటే కూడా మీకు అధికంగా అన్నిట్లోనూ పురోగతి అనేది కనపడుతోంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీటితో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామి వలన కూడా లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. అలాగే వీరికి ఆర్థికంగా పురోగతి కూడా సూచిస్తోంది. ధనురాశి వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. సంతానానికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి మాత్రం గౌరవ మర్యాదలు పెరగటము, పేరు ప్రతిష్టలు పెరగటం, దీంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించటం, అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావటము, వీరికి ప్రమోషన్లు లాంటివి లభించటం, ఇవన్నీ కూడా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు గణపతి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీరు కనుక స్థాన చలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తుంటే అది సానుకూలంగా ఉంటుంది. ఇంటికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క ఆరోగ్యం, వీటి గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉండటం, దీనివలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. చేస్తున్న ఉద్యోగంలో హఠాత్తుగా మార్పులు చేర్పులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలలో కొంతవరకు ప్రతికూలత అనేది గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు ఆశించినట్టుగా మీకు అనుకూలత లేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇక మకర రాశి వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అలాగే మీ బంధుమిత్రుల్ని కలిసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. వారికి ఆర్థికంగా సహాయం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పరంగా పురోగతితో పాటు మీకు కోర్టు సంబంధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా వాటన్నిటినీ కూడా మీరు అధిగమిస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారికి విశేషంగా గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వారికి అనుకూలత, ఆర్థిక పురోగతి, వీటన్నిటితో పాటు మీరు కోరిన విధంగా మీ జీవితం ముందుకు సాగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి శ్రమ ఉన్న ఆర్థికంగా ఈరోజు పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా మీరు ఆశించిన దానికంటే కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా సంతానానికి అనుకూలత, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, మీరు చేస్తున్న పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఆర్థిక పురోగతి, మీ యొక్క బంధుమిత్రుల్ని కలవటము, దీంతో పాటు మీ యొక్క అన్నదమ్ములని మీరు కలవటము, వారి వలన కూడా మీకు ఆర్థికంగా పురోగతి లభించటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు
గణేశుని యొక్క కవచం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితం కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మీరు చేస్తున్న పనిలో మీకు ప్రత్యేకంగా గుర్తింపు లభించే అవకాశాలు, దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మంచి మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు, దీంతో పాటు మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు కావాలని మీ గురించి మీ యొక్క ఉన్నతాధికారులు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపార అభివృద్ధి, దీంతో పాటు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి కావటం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మీరు గనక భాగస్వామ్యంలో ఉంటే భాగస్వామ్యంలో మీకు లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని యొక్క షోడశ నామావళి చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.